సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి శాంతి ర్యాలీకి పిలుపునిచ్చారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎంజీ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ యువనేత యూత్ ఐకాన్ తలసాని సాయికిరణ్ యాదవ్ గాంధీ విగ్రహం వైపుగా వెళ్తున్న సాయికిరణ్ యాదవ్ను అరెస్టు చేసి గోష్మాల్ స్టేషన్కు తరలించారు. పోలీసులు అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని యువనేత తలసాని సాయికిరణ్ యాదవ్ అన్నారు. ఉదయం నుండి పోలీసులు ఎక్కడికెక్కడ అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని, సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు అయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని, ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం శాంతి ర్యాలీని అడ్డుకుంటుందని, రెట్టించిన ఉత్సాహంతో పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు. అలాగే లష్కర్ జిల్లా సాధన అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ 200 ఏళ్ల గల చరిత్ర సికింద్రాబాద్ను ముక్కలు చేస్తే ఊరుకోమని, కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఇంకా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. అలాగే కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈ దుర్మార్గపు అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లో సికింద్రాబాద్ జోలికి వస్తే ప్రభుత్వాన్ని ఊరుకునేది లేదని హెచ్చరించారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత నాగలక్ష్మి మాట్లాడుతూ సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో సికింద్రాబాద్ను కాపాడుకుంటామని, ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈరోజు ప్రభుత్వం భయంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పోలీసులతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై తీవ్రంగా దాడి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సనత్నగర్ డివిజన్ అధ్యక్షుడు కొలను బాలరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పని పాట లేక బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై దాడి చేపిస్తుందని, పోలీసులతో ఎక్కడెక్కడ అరెస్టులు చేపిస్తుందని, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. సచిన్ గారు రాజీ बचो बचो सिकंदराबाद बचो। మల్కాజ్గిరి హటావ్ సికింద్రాబాద్ బచావ్ అనే పేరుతో మా యొక్క సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడడానికి మేము ఈరోజు శాంతియుతంగా ర్యాలీ చేస్తామని చెప్పి నగర పోలీస్ కమిషనర్కి ఈ నెల 5వ తేదీన మేము పర్మిషన్ అప్లై చేసినాం. కానీ నిన్న అర్ధరాత్రి పోలీసులు దుర్మార్గంగా 11 గంటలకు వచ్చి మీ పర్మిషన్ రిజెక్ట్ చేస్తున్నాం, మీరు ర్యాలీ చేయొద్దని చెప్పి చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇవాళ ఒక కర్ఫ్యూ, బ్రిటిష్ వాతావరణంలో ఉన్నటువంటి కర్ఫ్యూ వాతావరణం సృష్టించి ప్రజలు ఎంత స్వచ్ఛందంగా సికింద్రాబాద్ కోరుకుంటున్నారో వాళ్ళకి పోలీసులకు కానీ ప్రభుత్వం కానీ ఇప్పటికైనా తెలిసి రావాలా, వాళ్ళకి బుద్ధి రావాలా. ఒక దిక్కు ఇంత పెద్ద ఎత్తున సికింద్రాబాద్ కావాలని చెప్పి ప్రజలు వస్తుంటే పోలీసులు ఏమో పైచాచికంగా మొత్తం బెటాలియన్ బండ్లు పెట్టు ఈనాడు సికింద్రాబాద్ని మల్కాజ్గిరిలో కలపడంతో మన పవన్ కుమార్ గారి నాయకత్వంలో
నేడు ఎంతో శాంతియుతంగా జరుగుతున్న ర్యాలీని పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా అర్ధరాత్రి ఇచ్చినట్టు చేసి పొద్దున దౌర్జన్యంగా మమ్మల్ని అరెస్టు చేయడం జరిగింది. ఈనాడు సికింద్రాబాద్ అనేది బోనాలు, లస్కర్ బోనాలు ఇలాంటి ఎన్నో ఘన చరిత్రం కలిగిన ఈ దీనికి ఎంతో విరుద్ధంగా ఈ ప్రభుత్వము చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. దీనికి మా అధ్యక్షుడు పవన్ కుమార్ గారు చెప్పినట్టు రాబోయే కాలంలో మీ ఒక కార్యక్రమం తీసుకొని బంద్ కాల్ కూడా చేయబోతున్నాము. ఈ కార్యక్రమం ముందు ఇంకా ముందు అనేక కార్యక్రమం చేస్తూ తెలంగాణ కార్పొరేషన్ సాధించే వరకు మేము ఉపేక్షించేది లేదని తెలియజేస్తున్నాం. ఇలా సాధన సమితి కోసం మేమందరం కూడా గట్టిగా పోరాటం చేస్తున్నాము. మరి ఈరోజు పోలీస్ వ్యవస్థ కూడా మమ్మల్ని పోరాటం చేయనీయకుండా దారిలోనే అడ్డుకొని జీపులో ఎక్కించారు మమ్మల్ని. మరి సికింద్రాబాద్ బచావో అనేసి మా నినాదాలతో చాలా గొప్ప ఎత్తున అందరం కలిసి కూడా మేము మల్కాజిగిరి ఏదైతే ఉన్నదో అందులో కలపొద్దనేసి సికింద్రాబాద్ ఇదివరకు ఏ విధంగా అయితే ఉందో కార్పొరేషన్ అదే విధంగా ఉండాలనేసి మేము ఈ నినాదాలు చేస్తున్నాము. మరి ఘోరంగా కూడా పోలీసు వాళ్ళు చెప్పినా కానీ కూడా వినకుండా అక్కడ ఎంట్రీ అవ్వకముందుకే అందరినీ జిప్పులో ఎక్కించడం జరిగింది. ఏదేమైనా కానీ మా పోరాటం మాత్రం మేము ఆపము. సికింద్రాబాద్ కార్పొరేషన్ సాధించే వారికి మేము వదలము. ఈరోజు సికింద్రాబాద్ సాధన సమితి ఆధ్వర్యంలో ఏదైతే గొప్పగా సికింద్రాబాద్ కార్పొరేషన్ని నిర్వహించాలని చెప్పేసి మరి శాంతియుత ర్యాలీ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు పొద్దున్నే అంటే ఒక వారం రోజుల నుంచి ప్రిపరేషన్ జరుగుతూ ఉన్నది. పోలీస్ దగ్గర కూడా పర్మిషన్ పెట్టడం జరిగింది. మరి నిన్న నైట్ వరకు కూడా అందరూ ఓకే అని చెప్పేసి ఈరోజు పొద్దున ఎప్పుడైతే ర్యాలీ స్టార్ట్ అయిందో పీస్ఫుల్గా మరి అందరూ మాతో పాటు డాక్టర్సు, లాయర్సు, చదువుకున్న వాళ్ళు, పిల్లలు, అందరూ ఆడవాళ్ళు అందరూ కూడా, ఎందుకంటే సికింద్రాబాద్ హైదరాబాద్ రెండు కూడా జంట నగరాలుగా ఎంతో బాగా గుర్తింపు ఉన్నది. మరి ఈరోజు హైదరాబాద్ కార్పొరేషన్ పెట్టి సికింద్రాబాద్ కార్పొరేషన్ పెట్టకపోవడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము ఈరోజు పీస్ఫుల్ ర్యాలీ చేయడం జరిగింది. దాన్ని మరి అడ్డుకొని పోలీసు వాళ్ళు ఈరోజు మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గర కూడా పోనివ్వకుండా ఒక పీస్ఫుల్ ర్యాలీని కూడా చేయనీయకుండా ఈ ప్రభుత్వం అయితే దుర్మార్గంగా అందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిందో మరి ఈ దౌర్జన్యాన్ని డెఫినెట్గా రానున్న రోజుల్లో మేము తిప్పికొడతాం. 100% మళ్ళీ సికింద్రాబాద్ కార్పొరేషన్ వచ్చేటట్టు మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.